కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఏదైతే ఉద్యోగాల విషయంలో కానీ, సూపర్ సిక్స్ విషయంలో కానీ ఏదైతే అన్నారో, పెన్షన్ అవ్వచ్చు, తల్లికి వందనం అవ్వచ్చు, దీపం పథకం అవ్వచ్చు, అలాగే ఉచిత బస్సు ప్రయాణం అవ్వచ్చు, రైతు భరోసా అవ్వచ్చు, అన్నీ కూడా ప్రజలకు అందించారు. అదేవిధంగా అభివృద్ధి విషయంలో రోడ్లు వేసే దగ్గర కానీ, 15th ఫైనాన్స్ నిధులు కానీ, R&B నిధులు కానీ, పంచాయతీరాజ్ నిధులు కానీ, SC/ST సభ్యుల నిధులు కానీ అన్నీ కూడా కార్పొరేషన్ నిధులతో కూడా అభివృద్ధి భాగంలో అన్ని చోట్ల కూడా ఏలూరు నియోజకవర్గం కాదు రాష్ట్రం అంతటా కూడా నిధులను ఉపయోగించి అభివృద్ధి విషయంలో ఎంతవరకు చేయాలంటే అంతవరకు కూడా చేస్తున్నారు. ఎందుకంటే లోగడ 5 సంవత్సరాల్లో ఏదైతే విధ్వంసం చేశారో దాన్ని మనం అంతా కూడా బాగు చేయాలంటే ఒక్కసారి కుదిరేది కాదు. కాబట్టి ప్రతి దగ్గర కూడా ఏ నిధులు కూడా మురిగిపోకుండా, మురిగిపోయిన నిధులను కూడా మళ్ళీ రికవరీ చేసి ప్రతి ఒక్కరిని కూడా కూటమి నాయకులను అవ్వచ్చు, ఎమ్మెల్యేలను అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అప్రమత్తం చేసి ప్రతి రూపాయిని కూడా అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించాలి. ఒక సంక్షేమమే కాదు, మనం అభివృద్ధి విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉండాలన్న ఉద్దేశంతో ఏదైతే చేస్తున్నారో అహర్నిశలు కూడా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పెట్టుబడుల కోసం ఏదైతే మొన్న వైజాగ్లో సమ్మిట్ మీట్ నిర్వహించారో అదేవిధంగా మేము ఇక్కడ ఏదైతే జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామో ఇప్పటికీ 4 జాబ్ మేళాలు నిర్వహించడం జరిగింది. రమారామి 800 మంది ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ప్రతి నెల 2 నెలలకు ఒకసారి జాబ్ మేళా అనేది నిర్వహించడం, దీనికి అందరూ కూడా కార్యకర్తలు అవ్వచ్చు, ఏలూరు ప్రజానీకం అవ్వచ్చు, అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళు ఉంది. ఎవరైనా తెలియని ఉంటే దాన్ని అప్లోడ్ చేసుకుని దాన్ని కూడా తీసుకెళ్ళాం. ఇవన్నీ ఏమీ గిట్టినట్టు, ఏమీ తెలియనట్టు వైసీపీ మరి నంగనాచి కబుర్లన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైతే మొన్న కమిషనర్ గారికి కూడా ఏదో వాళ్ళు ఫ్లెక్సులు తీసేస్తున్నామని చెప్పి మరి వాళ్ళు ఏదో కంప్లైంట్ ఇచ్చారంట. వాళ్ళు ఫ్లెక్సులు పెట్టుకుని రక్తాభిషేకాలు చేస్తుంటే వాళ్ళ ఫ్లెక్సులు ఉండొచ్చాలా తీసేయాలనేది ప్రజలే చెప్పాలి సమాధానం. వాళ్ళు ఎందుకని ఒక రాక్షస క్రీడతో గొర్రె పొట్టోళ్ళని ఇస్తూ వాళ్ళు రక్తాభిషేకాలు చేసి ప్రజలను తప్పుదావ పట్టిస్తున్నారు. కాబట్టే ఎక్కడన్నా సరే అటువంటి చర్యలు చేయకూడదనే ఉద్దేశంతో కఠిన చర్యలు తీసుకోమని పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ అందరికీ కూడా పోలీసులకి హెచ్చరిక చేశారు. వీళ్ళు ఎక్కడైతే ఫ్లెక్స్లు ఉన్నాయో వాళ్ళ దగ్గర రక్తాభిషేకాలు చేస్తూ ప్రజలను ఏ విధమైన దారికి తీసుకెళ్తున్నారనేది విద్రోహ చర్యలకు పాల్పడకుండా ఉండటం కోసం ఏదైతే రౌడీ గ్యాంగులందరినీ కూడా పోషించి ఒక గంజాయి వనంగా ఆంధ్రప్రదేశ్ని ఏదైతే చేశారో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తులసి వనంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తుంటే దాన్ని వాళ్ళు పాడు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే వాళ్ళు కూడా కులాలు మతాలను అడ్డం పెట్టుకుని మాట్లాడటమే తప్పితే కనీసం వేరే విషయంలో మేము అభివృద్ధి చేసాం, మేము ప్రజలకి న్యాయం చేసామని చెప్పి వాళ్ళ దగ్గర చెప్పుకోవడానికి ఒక్క విషయం కూడా లేదు. మేము ఇన్ని పనులు చేస్తున్నాం, చూపిస్తున్నాం ప్రజలకి, మేము వెళ్తున్నాం, ఏదైనా ఇంకా పని ఉందంటే మేము చేసి పెడుతున్నాం అని చెప్పి ధైర్యంగా కూటమి నాయకులందరం కూడా ప్రజల్లో మేము తిరుగుతున్నాం. వాళ్ళు అక్కడికి వెళ్ళి మాట్లాడేది ఏముంది, మతాల మధ్యన కులాల మధ్యన మాట్లాడతారు, లేకపోతే మా ఈ తీసేశారని మాట్లాడతారు. అంతేగాని ఒకటి మేము ఇది చేసాం ప్రజలకి, ఇది న్యాయం చేసాం, మేము వాళ్ళు అది చేయట్లేదని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఒక్క విషయం కూడా లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. వాళ్ళ రాక్షస క్రీడలకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత కూడా ప్రజలు తీసుకోవాలని సందర్భంగా వాళ్ళకు కూడా తెలియజేయడం జరుగుతుంది. మన ఏలూరు, మన చందన డిసెంబర్ 3వ తేదీ నుండి సిల్వర్ జూబ్లీ వేడుకలు, 25వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత బహుమతుల సంబరాలు, అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 59% తగ్గింపు, 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్, 2500 రూపాయల వస్త్రాల కొనుగోలుపై వెండి నాణెం ఉచితం. వార్షికోత్సవం సందర్భంగా కేవలం కొద్ది రోజులు మాత్రమే 1500 రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఫ్రాక్స్, టాప్స్, మెన్స్ టీ-షర్ట్స్, సూరత్ సారీ ఏదైనా ఒకటి 25 రూపాయలు మాత్రమే. ప్రత్యేక కౌంటర్ లో పాలికాట్ మంగళగిరి సారీ 25 రూపాయలు మాత్రమే. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఒకరికి ఒక చీర మాత్రమే. 575 రూపాయల మెన్స్ షర్ట్ కొంటే రెండవ షర్ట్ 25 రూపాయలు మాత్రమే. 92.5 సిల్వర్ జ్యువెలరీపై 25% తగ్గింపు. శుభప్రదం. చందన స్వర్ణాభరణం. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.